నమస్కారం, చరణ్ టీవీకి స్వాగతం. ఎంఎస్ అగర్వాల్ కంపెనీ రద్దు చేయండి. కాలుష్యంతో ప్రాణాలు పోతున్నాయి. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండల పరిధిలోని రంగయ్యపల్లి గ్రామంలో నిన్న రాత్రి భారీ శబ్ద కాలుష్యం దుమ్ము రావడంతో గ్రామస్తులు ఆందోళన. 200 టన్నుల అప్గ్రేడ్ ను నిలుపుదల చేయాలి. ఎంఎస్ అగర్వాల్ కంపెనీ వాళ్ళ చర్మ రోగాలు, నీళ్లు తాగే పరిస్థితి లేదని, శబ్ద కాలుష్యం అటవీ చాలా దగ్ధమైందని ఆవేదన చెందారు. మనల్ని పట్టించుకోవాలి ఇప్పుడున్న సీఎం అని మేము సీఎం కూడా కోరుతున్నాం. రేవంత్ రెడ్డి గారిని. మా ఊరికి చాలా పెద్ద భయంకరమైన ప్రాబ్లం ఉంది. రంగయ్యపల్లి విలేజ్. మేము 1995లో మేము ఇల్లు కట్టుకున్నాం. విలేజ్లో మాది రంగయ్యపల్లి సొంతంది. మేము 1995లో ఇల్లు కట్టుకున్నాం మా జాగాలలో. ఇది కంపెనీ వచ్చింది 2024లో కంపెనీ కట్టిండు. ఈ కంపెనీ కట్టినప్పుడు మేము ఇల్లు కట్టుకోలే పక్కకు. మేము మా ఇండ్ల పక్క పోటీ పర్మిషన్ ఎట్టిచ్చారో అధికారులు మాకు తెలియదు. ఫస్ట్ రోలింగ్ మిల్ అన్నారు. రోలింగ్ తర్వాత ఫర్నేస్ వేసిరు. ఫర్నేస్ వేసిన తర్వాత స్క్రాప్ తెచ్చి ఆ కలర్ మొత్తము పెయింటింగ్ బిల్డింగ్ కాలుస్తుంటే మొత్తం విషజ్వరాలు వచ్చి మా నాయన మా అమ్మ కూడా అనిపోయింది. పక్క పంటోళ్ళు 20 మంది అనిపోయారు. ఒట్టొట్టిగా ఇన్ఫెక్షన్ అయ్యి దురద, వాటర్ పొల్యూషను. ఇప్పుడు ఇంతకుముందు 50 టన్నుల బట్టి ఉండే, ఇప్పుడు 200 టన్ను పట్టేస్తుండు. 200 టన్ను పట్టేదాన్ని ప్రజాసేకరణ పెట్టిరు కలెక్టర్లు ఇద్దరు. 2 సార్లు వద్దనే చెప్పినాం గ్రామస్తులం అందరం ప్రజలు. ఫైనల్గా మీ డిమాండ్? మా డిమాండ్ ఆ 200 టన్ను బట్టి వేయొద్దు, అది క్యాన్సల్ చేయాలి. మొన్న ప్రజావాణిలో కూడా కలెక్టర్ కూడా ఇచ్చినాము, కమిషనర్ కూడా ఇచ్చినాం సనత్ నగర్లో. ఎవ్వరు స్పందిస్తలేరు. మరి ఏంది ఇప్పుడు? ప్రజలు ముఖ్యమా, ఫ్యాక్టరీ ముఖ్యమా? ఇప్పుడు ప్రజలు మరి ఆరోగ్యాలు ఎట్లా? ఇప్పుడు హాస్పిటళ్లకు మేము ఎట్లా చూపెట్టుకోవాలి? పైసలు ఏడికెళ్ళి వస్తాయి. మేము కూలి వేసుకొని బతికేటోళ్ళం. మీరు ఏమంటారు? ఆఖరికి సేమ్ కావాలంటారు? మాకు కంపెనీ బంద్ కావాలి, కొత్తగా వేసేది బంద్ కావాలి. ఇప్పుడు కొత్తగా ఏదైతే 200 టన్ను బట్టి వేస్తుండో అది వేయొద్దు. దానికి పర్మిషన్, ఎలాంటి పర్మిషన్ ఇవ్వద్దు. దానికి ప్రజాసేకరణ పెట్టి కంపెనీ వేయమని ప్రజాసేకరణ కలెక్టర్ను ప్రజాసేకరణ పెట్టి దానికి పర్మిషన్ ఇస్తారా, కట్టిస్తారా చేయమను. మేము ప్రజావాళ్ళ ఏ తగినా ఇంత స్పందిస్తాడు కలెక్టర్. మరి ప్రజలను ఒకటి కాపాడాలి. కలెక్టరే అంత నిర్లక్ష్యంగా ఉంటే ఎట్లా? ఇప్పుడు ఉన్న దాంతోనే బాగా పనిపలేకపోతున్నాం. ఇప్పుడు జ్వరం వచ్చి ఇప్పుడు నెల దగ్గరకు వస్తుంది, ఇంకా తక్కువ అవుతలేదు. ఇప్పుడు ఉన్న కంపెనీతోనే భరించలేము. ఇంకా కొత్త కంపెనీ వేస్తే మేము ఎట్లా బతుకుతాం? మాకు కొత్త కంపెనీ వద్దు. మా భవిష్యత్తు ఉండాలా కదా? మా పిల్లలకు భవిష్యత్తు ఉండాలా అవుతా? మరి అది కరెక్టర్ చూడాలి అవుతా? ప్రజాసేకరణ పెట్టాలా కదా? ఇగో